సహవాసము కలుగునట్టు. ఎవరితో సహవాసం కదా? చూడండి, ఎవరితో సహవాసం ఏంటో. మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకును తెలియజేయుచున్నాము. మేము చూచిన దానిని వినిన దానిని మీకును తెలియజేస్తున్నాం. మన సహవాసం అయితే ఇప్పుడు ఏమంటాడండి? గమనించాలి. మన సహవాసం అయితే అంటే యోహాను భక్తులు గతించిపోయినప్పటికీ ఈరోడు కూడా అంటున్నాడు, నేను నా మేము ప్రభువు మనము అందరం కలిస్తే మేము అవుతాం. స్తోత్రం చెప్పండి. ఈరోజు ఎవరితో కూడా ఉన్నాం? మనం అపోస్తులతో కూడా ఉన్నాము, ప్రభుతో కూడా ఉన్నాము. ఈ వాక్యం రాసినటువంటి యోహానుతో కూడా ఉండి ఈ ఆరాధనలో ఈ వాక్యాన్ని ధ్యానిస్తున్నాం. స్తోత్రాలు చెప్పాలి. ఒక్క బిట్ కూడా వీరు అశ్రద్ధగా వినొద్దు దయచేసి. స్థానాన్ని కోల్పోతారు. ఏం లేదు, స్థానాన్ని కోల్పోతారు. ఏం మాట్లాడుతున్నాడండి యోహాను భక్తుడు? మరలా మొదలు నుంచి రావాల్సిందే. మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు, మాతో కూడా మీకు కూడా అద్భుతమైన సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని, ఆనాడు 2000 సంవత్సరాల క్రితం ఏదైతే చూశామో, వినిన దానిని, ఏదైతే మాకు వినే ధన్యత మాకు కలిగిందో మీకును తెలియజేయుచున్నాము. అది ఆ అనుభవాన్ని మీకు కూడా తెలియజేస్తున్నాను. మన సహవాసం అయితే ఇప్పుడు అన్నాడు, మన సహవాసం అయితే. మన సహవాసం అంటే మీరు మేము మనందరి సహవాసము అయితే తండ్రితో కూడాను చదవమ్మా. తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసు క్రీస్తుతో కూడాను ఉన్నది. బా, ఎంత ధన్యత అండి! అపోస్తుల యొక్క పలుకు ఈ ఉదయకాలం నెరవేరినందుకు స్తోత్రం చెప్పండి. మన సహవాసం అయితే ఇప్పటికైనా ఎప్పటికైనా, ఇది ఎప్పటికీ అంటే ఈ వాక్యము నువ్వు గ్రహించి నీ మైండ్లో అలా పెట్టుకోగలిగితే, హృదయంలో పదిలిపరచుకోగలిగితే, మన సహవాసము ఎల్లప్పుడూ తండ్రితోనూ కుమారునితో కూడా ఉన్నది. స్తోత్రాలు చెప్తారా? ఇంతకంటే గిఫ్ట్ ఏమైనా కావాలా చెప్పండి మీకు? ఇంతకంటే ఆశీర్వాదం ఏమైనా కావాలా? ఇంతకంటే ఘనత ఏమైనా కావాలా? మళ్ళా అంటున్నాడు 4వ వచనంలో, మన సంతోషము పరిపూర్ణమవుటకై. మన సంతోషము పరిపూర్ణము అవుటకై. ఏమండి, వాళ్ళ సంతోషం వేరు, మన సంతోషం వాస్తవంగా వేరు. ఆ అపోస్తులండి వాళ్ళు వేరు. కానీ వారి సంతోషము మన సంతోషము పరిపూర్ణము అగుటకై మేము ఈ సంగతులను రాయుచున్నాము. ఈరోజు ఈ వర్తమానం పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. సంతోషంగా ఉండాడు. చప్పట కొట్టండి. ఎవరింటే వాళ్ళు ఆశ్చర్యపోవాలి. ఏమైంది అక్క, ఏమైంది అక్క, చప్పట కొడతామంటే నీకు తెలియదు, పిచ్చుకొద్దు అని చెప్పి కొడతా ఉండండి. సుమారు చప్పట కొట్టావా? చప్పట కొట్టండి సంతోషంతో. ఎంత ఉన్నతమైన అద్భుతమైన స్థితి అండి. మన సహవాసము మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకు తెలియజేస్తున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. మన సంతోషము పరిపూర్ణము ఒకటికై. సంతోషము పరిపూర్ణం అవటం చాలా కష్టం కదా. సంతోషం కలగడం వేరు, పరిపూర్ణమైన సంతోషం కలగడం వేరు. సంతోషము అనేది ఒక పరిపూర్ణమైన స్థితిలో మనలోకి రావాలి అంటే, ఉండాలి అంటే, ఈ వర్తమానాన్ని జాగ్రత్తగా వింటే ఈ సంతోషము నీ పోయే దినం వరకు, ఆయన రాక దినం వరకు మిమ్మల్ని ఏలుతూ ఉంటుంది. దేవునికి మహిమ కలుగు గాక. మూడు 4 వచ్చేలో కాన్సెప్ట్ ఏంటండి? మూలమైన విషయం ఏంటంటే సహవాసము కలుగునట్లు. ఎవరితో సహవాసము? తండ్రితోనూ కుమారునితోనూ సహవాసము కలుగునట్లు.
సహవాసము కలిగినట్లు సహవాసములో కలిగే సంతోషము పరిపూర్ణమగుటకై ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు యోహాను భక్తుడు పలికిన మాటల్ని వాక్యాంశంగా మనకు అనుగ్రహించి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇంత బాగా చెప్తున్నాడంటే ఈయన అంత విషయము ఆయన దగ్గర ఉంది, యోహాను భక్తుడి దగ్గర. అదేంటో కూడా చెప్తాను. మొదటి అధ్యాయం మొదటి వచనం చూద్దాం. జీవవాక్యమును గూర్చినది, అదే జీవవాక్యమును గూర్చినది. దేని గురించి చెప్పబోతున్నాడు ఆయన? జీవవాక్యం. ఆది ఏముంది? ఆది యందు వాక్యం ఉండెను. ఆది యందు వాక్యం ఉందెను. ఆ వాక్యము జీవము గల వాక్యం. ఆ వాక్యానికి ఈయన పెట్టిన పేరంటే జీవవాక్యము. ఆయన ఏమన్నా అంటే అసలు ఆ వచనం ఆరంభమే అంటున్నాడు, జీవవాక్యమును గూర్చినది. ఆది నుండి ఏది ఉండెనో, చూసారా, ఆది నుండి ఏ వాక్యము ఉండెనో, మేమేది వింటిమో, ఏ వాక్యము మేము విన్నామో, కనులారా ఏది చూచితిమో. వాక్యాన్ని చదువుతుందండి. వాక్యాన్ని వినటం కరెక్టే, వాక్యాన్ని చదవటం కరెక్టే, కానీ వాక్యాన్ని చూడటం అంట. ఏమో చూసాడేమో, ఎట్లా చూసాడో తాచుద్దాం. కన్నులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో. అంటే అప్పుడు అన్నట్టుగా తిన్న కాదండి వాక్యం అంటే. నిదానించి చూచుట, నిదానించి చూచుట. ఒక్కసారి విప్పారని చూడటం కాదండి. దాన్ని చూచిన కొలది చూస్తూనే ఉండాలనిపిస్తూ గ్రహింపు అలా పెరుగుతూ ఉంటుందండి ఆ వాక్యాన్ని చూస్తున్నప్పుడు. కొంతమందిని చూస్తే చూసిన కొద్దీ చూడాలనిపిస్తుంది. ఈ మధ్య ఒకరిని చూసిన కొద్దీ చూడాలనిపిస్తే స్వప్నం పిలిచి, అమ్మ ఒకసారి చూస్తావా? చూసిన కొద్దీ చూడాలనిపిస్తుంది. ఏది మావయ్య, ఏంటి మావయ్య అని చూస్తే చూపించారు. చూసిన కొద్దీ చూడాలనిపిస్తుంది. ఏది చూచాడో, ఏది విన్నాడో, చూచిన కొద్దీ చూడాలనిపించేది వినే కొద్దీ వినాలనిపిస్తుందండి. స్తోత్రం చెప్పండి. జీవితంలో ఎవరన్నా ప్రేమించారా? ఆ మాట ఇప్పుడు ఎందుకు అయ్యారు? నాకు అన్నీ కావాలి. ఆ ప్రేమించిన వాడిని అలా చూడాలనిపిస్తూ ఉంటుంది. వాళ్ళు ముసుకేసి వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళు మిస్ కొడతా ఉంటారు. మనకు చూడాలనే భావన పెరుగుతూ ఉంటుంది. ఇష్టమైన వాళ్ళు మాట్లాడుతా అంటే వినాలనిపిస్తుంది, వింటూనే ఉండాలనిపిస్తుంది. అయ్యో ఇది అవసరమా గారు ఇప్పుడు? మరి ఇట్లా చెబితే కానీ అట్టా కరెక్ట్ కాదు. మీరు నాకేం అవసరం లేదు, ముసలనే అయిపోయి 60 ఏళ్ళు, నాకేం చూడాలనిపిస్తుంది, నాకేం చేయాలి, ఏం లేదు. స్తుతి స్తోత్రం అంతే. లెక్క పెట్టుకుంటున్నాం గడియల్ని, దినాల్ని, మాసాలని. ఆయన జీవింపజేసేంత కాలం మా సహవాసం నీతోనే, ఆయనతోనే. ఏది నిదానించి కనుగొంటిమో, మేమేది వింటిమో, కనురారా ఏది చూచితమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో. వాక్యాన్ని తాగుతారండి, వాళ్ళు తాకారండి. మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాము, అది ఈ రోజు మీకు తెలియజేయుచున్నాను అన్నాడు. స్తోత్రం చెప్పండి. జాగ్రత్తగా వింటారా? ఒకసారి జిమ్మే కొట్టుకోండి ఇట్లా. థ్యాంక్ యూ. జీవవాక్యమును కూర్చినది, ఆది నుండి ఏది ఉండినో, ఏది మేము వింటిమో, ఏది కనులారా చూచితిమో,
ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచినో అది మీకు ఈరోజు తెలియజేస్తున్నాను. వీటి గురించి ఇంకేం చెప్పమంటారు? చాలు, ముందుకెళ్దాం. ఆ జీవము ప్రత్యక్షమాయను. ఆ జీవము, ఆ వెలుగు, ఆ వాక్యము ప్రత్యక్షమాయను, మాకు కనపడింది. స్తోత్రం చెప్పండి. ఆది నుంచి ఉన్నదాన్ని ఆ జీవవాక్యం గురించి చెప్పాలంటే, ఆ జీవవాక్యాన్ని మేము విన్నాము, చూసాము, నిదానించి కనుగొన్నాము, టచ్ చేసి కూడా చూసుకున్నాము. ఇంకా చెప్పాలంటే భక్తులు అంటాడు, నేను హగ్ కూడా చేసుకున్నాను అంటాడు. ఇలా హగ్ చేసుకున్నాను. స్తోత్రం, స్తోత్రం యేసయ్యా, స్తోత్రం, స్తోత్రం. ఆది నుంచి వాక్యమైన దేవ, నిన్ను హత్తుకునే ధన్యత నాకు కలిగిందా ప్రభువా? వాక్యాన్ని హగ్ చేసుకున్నవాడు యోహాను. ఆ వాక్యము శరీరధారియే వచ్చిన సంగతిని తన పత్రికలో మొదటి అధ్యాయంలో రాశాడు. ఒకసారి వెనకెళ్తారా? మొదటి అధ్యాయం 14వ వచనం. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. మన దగ్గరికి వచ్చి దేవదూతలు కొన్ని పరిచయలు చేయించుకుని వెళ్తారు, కానీ మనకి వాళ్ళకి చేసామన్న సంగతి తెలియదు. తెలుసా మీకు? అమ్మా ఆకలేస్తుంది అమ్మా అని ఎవరినంటే పోవయ్యా, ఇప్పుడు నాకు మాకి గొడవ అయింది, నీకైనా కావాలో చెప్పు, 4 చెట్టు రెడీగా ఉంది అని అనమాకండి. వచ్చింది దేవదూత ఏమో, నీ చెట్టు చూసి పారిపోతాను. న్యాయైతే కాపురం చేస్తాడు కానీ దేవదూతలు పారిపోతాడు. మనం ఎరగకి దేవదూతలకు ఆతిథ్యం ఇస్తామంట. ఈ అపోస్తులు అంటున్నాడు, ఆ వాక్యము శరీరధారి అయి కృప సత్య సంపూర్ణునిగా మన మధ్య నివసించను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. యోహాను ఆయన గూర్చి సాక్ష్యమిచ్చుచు, దేవునికి మహిమ కలుగును గాక. సో ఈరోజు మనకందరికీ అందుబాటులోకి వచ్చింది యోహాను, అపోస్తులైన యోహాను యొక్క అనుభవాలు. తండ్రితో కుమారునితో ఎట్టి సహవాసం వారు కలిగి ఉన్నారో ఆ సహవాసంలోకి మనను తీసుకుంటున్నారు, మనకి అనుగ్రహిస్తున్నారు. ఇంతకంటే ఏం కావాలండి కదా? కానీ ఇక్కడ సమస్య స్టార్ట్ అవుతుంది. అగ్ని గోగుసువతో సహవాసం చేయాలనుకుంది. మనం తీసుకెళ్ళి ఆ గోగుసువను తీసుకెళ్ళి అగ్నిలో పడేసాం. చెప్పండి, అగ్ని అలాగే ఉంటుంది కానీ ఈ గోగుసువ ఏమైందో మనకి కనపడదు. ఎందుకనండి? బాగా తెలుసు. ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు. ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు. పాపులైన మానవులతో సహవాసము ఆనాడు అపోస్తులు సహవాసం చేశారు. ఈనాడు మనం కూడా సహవాసంలోకి ఆల్రెడీ ఉన్నాం అనుకోండి. ఈ వాక్యంగా చెప్పాలంటే సహవాసంలోకి మనం జతపరచబడుతున్నాం.
పరిశుద్ధులకి పాపికి పొత్తుందా? ఎప్పుడు కలిసిపోగలం ఆ సహవాసంలో అంటే ఆయన పరిశుద్ధులు గనక ఆయన ఏమో చెప్తాడంటే మీరు కూడా పరిశుద్ధులుగా ఉండాలి అని చెప్తారు. ఆయన ఆ అపోస్తలులను పరిశుద్ధులుగా తీర్చబడిన వారు గనక వారు ఆయనతో సహవాసం చేయగలిగారు. ఇప్పుడు ఈ బేతేలు సహవాసం లేదా మనందరము యోహాను భక్తుల యొక్క మాటల చొప్పున ఆయనతో సహవాసం చేయాలంటే ఇప్పుడు నేరుగా ఒక ప్రశ్న అడుగుతున్నాను, మీరు పాపులా పరిశుద్ధులా? ఈ ఆరాధన చేయడానికి వచ్చిన నీవు నేను పరిశుద్ధురాలని, నేను పరిశుద్ధులను, నేను పాపిని కాదు, నాలో పాపము లేదు అనే స్థితిలో ఉన్నారా? లేకపోతే పరిశుద్ధురాలని పరిశుద్ధులను అనే స్థితిలో ఉన్నారా? 24 గంటల్లో ఎప్పుడు ఫోన్ చేసినా నువ్వు సిన్నరవా హోలీ మ్యాన్వా అంటే సిన్నర్నే అంటాం మనం. మరి సిన్నర్ అయితే అక్కడ ఎలా ప్రవేశిస్తావు? లేదంటే అసలు ఏమీ తప్పులు లేకుండా చాలా జాగ్రత్తగా ఉన్నాను, నేను సిన్నర్ని కాదు, నేను పాపిని కాదండి అని ఒకవేళ నువ్వు అనదలుచుకుంటే అంటే గనక ఇక్కడ ఏమంటాడంటే చూడండి 10వ వచనం, మనము పాపము చేయలేదని చెప్పుకొనిన ఎడల నాలో పాపము లేదు, నేను పాపం చేయలేదు అని గనక మరి దాంట్లోకి వెళ్ళాలంటే సహవాసంలోకి ఏముండాలండి? నేను పాపిని కాదు పరిశుద్ధులు చెప్పుకోవాలి. అంటే నేను పాపము చేయలేదు అని చెప్పుకోవాలి. చెప్పుకుంటే దాంట్లో ఎంట్రీ ఉంటుంది. అవునా కాదా? దాని సపోర్టింగ్ వాక్యం ఏంటంటే 5వ వచనం చూడండి, ఇంకోసారి పని చూద్దాం. మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానం ఏమనగా, మేము ఆయన వలన విని, ఎవరి వలన అండి? ఆ వాక్యము శరీరధారి వచ్చాడే యేసయ్య. యేసయ్య చెప్పగా మేము వినదేంటంటే దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఏమాత్రము లేదు, ఎంత మాత్రం కూడా లేదు. ఆయనతో కూడా సహవాసము కలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. చచ్చింది గొర్రె, చచ్చిన గొర్రెలు. ఆయనతో సహవాసము అని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడలా, లేదా చీకటిలో ఉన్న ఎడలా, లేదా చీకటి అయి ఉన్న ఎడలా, 2 తప్పులు చేస్తున్నాం అక్కడ. ఒకటేంటండి? నడిచినలా మనం అబద్ధమాడచ్చు. అంటే ఎవరితో సహవాసం చేస్తున్నామో వారితోనే మనం అబద్ధము ఆడుచున్నాము. రెండవది సత్యమును జరిగింపకుందుము. సత్యము మన యందు ఉండదు. అబద్ధమాడుతాము, సత్యం మనకు ఉండదు. అబద్ధమాడుతాము, సత్యం మనలో ఉండదు. మరి సహవాసం ఎలాగండి? అపోస్తలుడైన యోహాను ఈ దినం తన వర్తమానం చివరి వరకు వింటే మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దాన్ని వినిన దాన్ని మీకు తెలియజేస్తున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. మా సంతోషం పరిపూర్ణ ఒకటికై ఈ విషయాలు చెబుతున్నాం అనే మాట నీ యందు నా యందు మనందరి యందు నెరవేరుతుంది. చివరి వరకు జాగ్రత్తగా వినిన ఎడల, ఇప్పటి వరకే వినిన ఎడల ఏంటంటే మనం అబద్ధపాడుదాము, సత్యమును జరిగింపకుందాము. మనకు పాలు లేదు. ఆయన వెలుగై ఉన్నాడు, పరిశుద్ధుడై ఉన్నాడు. ఆయనలో చీకటి అపవిత్రత ఏమాత్రము కూడా లేదు, లేసే మాత్రము కూడా ఆయనలో లేదు. అందుకని పరమతండ్రి మాట్లాడినప్పుడల్లా ఏమంటారండి, నేను పరిశుద్ధులను కనుక మీరును పరిశుద్ధులుగా ఉండాలి. జత కట్టాలంటే, సహవాసం ఉండాలి అంటే
మీరు ఎలా ఉండాలి? పరిశుద్ధులే ఉండాలి. పాపి ఇప్పుడు ఆటోమేటిక్గా పరిశుద్ధులు అయితేనే ఆయనతో కూడా సహవాసము కలిగిన వారముగా మన సంతోషం పరిపూర్ణమవునట్లుగా ఆ ఉన్నతమైన స్థితి ఏదైతే యోహాను భక్తులు చెబుతున్నాడో ఆ స్థితిలోకి పొందగలుగుతాం. ఎలా అవుతామండి ఉన్న పాటిన పరిశుద్ధులము? దాని మీద కొంత రియలైజేషన్ మనకు కలుగునట్లుగా కొన్ని విషయాలు చెప్పాడు యోహాను భక్తుడు. వాటిని ధ్యానం చేద్దాం. మొట్టమొదటి ఏంటంటే, మనము పాపము చేయలేదని కనుక చెబితే ఆయనను అబద్ధమాడతనే కాదు, ఆయనను అబద్ధికులుగా చేయువారమగుదును, మరియు ఆయన వాక్యం మనలో ఉండదు. రొంబ మునిగిందండి. మనం అబద్ధం చేయడమే కాదండి, ఆయనను కూడా అబద్ధికులుగా చేస్తామంట పాపము నాలో లేదు అని అంటే కనుక. అదే చెప్పాడా యోహాను భక్తుడు. అంటే ఆయనకు ఒక విషయం తెలుసు. ఏం తెలుసు అండి? మనలో పాపము ఉన్నది అన్న విషయం తెలుసు. చిన్న లాజిక్ అండి. పాపము మనలో ఉన్నదని ఆయనకు తెలుసు, ఈ వాక్యం చెప్పే యోహానుకు తెలుసు, ప్రకటిస్తున్న పాస్టర్ కూడా తెలుసు. ఏముంది మనలో? పాపము ఉంది. పరిశుద్ధత లేదు. కానీ ఈ వాక్యం యొక్క లక్ష్యం ఏంటంటే, మనము ఆయనతో కూడా సహవాసము కలిగిన వారముగా ఉంటూ, తండ్రి యొక్క సహవాసము, కుమారునితో కూడా సహవాసము, దానివల్ల కలిగే సంతోషము ఈ దినము మన యందు పరిపూర్ణమవుతుందనే వాగ్దానంతో ఈ వాక్యం ఆయన చెబుతా ఉన్నాడు. ఏది మనం ఎలిజిబుల్ కాకపోయినా, మనలో పాపం ఉందని మనం చెప్పకపోతే తప్పు అంటున్నాడు. చెప్పబోతే రెండు రకాల తప్పులు. ఒకటి, మనం అబద్ధికులము. రెండవది, ప్రభువును కూడా అబద్ధికునిగా చేస్తున్నాము. అంటే ఎంత ఘంటాపదంగా యోహాను గారికి ప్రభుకి తెలుసంటే, మనం పాపులమని దాచుకోవలసిన అవసరం లేదండి. కానీ అద్భుతం ఏంటంటే, పాపులము అని మనకి తెలిసినా కానీ యోహాను భక్తుడు తండ్రితో కూడిన సహవాసం, కుమారుతో కూడా సహవాసం గురించిన వాగ్దానం చేస్తా ఉన్నాడు. అంతేకాదు, ఆ సహవాసం వల్ల కలిగే సంతోషము పరిపూర్ణమవుతుందని కూడా ఆయన వాగ్దానం చేస్తున్నాడు. అంటే పాపులమైన మనకి ఒక గొప్ప నిరీక్షణ ఉంటుంది. మనము ఈ దినమున పాపులముగా ఉన్నప్పటికీ కూడా మనము ఆ పరిశుద్ధుల యొక్క సహవాసం, పరిశుద్ధులైన దేవుడు, పరిశుద్ధులైన అపోస్తుల యొక్క సహవాసంలోకి మనం వెళ్ళి ఒక సంతోషమును మనం అనుభవించబోతున్నాము. ఆ సంతోషము పరిపూర్ణము కూడా కాబోతుందనే వాక్యం ఈరోజు మన ముందుకు వచ్చింది. అంటే ఇప్పుడు విశ్వాసం ఉంచవచ్చు, నిరీక్షణ ఉంచవచ్చు. పాపులముగా ఉండి వణుకుచున్న, భయపడుతున్న మనం ఎలా అనేది వాక్యములోనే మనకు తెలుస్తుంది. వాక్యము సత్యమైనది గనక, ప్రకటించేవాడు అపోస్తులు గనక, మన ముందుకు తీసుకొస్తుంది పరిశుద్ధాత్ముడు గనక, ఖచ్చితముగా జాగ్రత్తగా వినిన ఎడల ఆ వాక్యము అపోస్తులైన ఈ యోహాను దగ్గరికి వచ్చినప్పుడు, ఆ శిష్యుల దగ్గరికి వచ్చినప్పుడు, ఆ అపోస్తులంట ఆ వాక్యంతో ఎలా వ్యవహరించారు? మీలాగా కాదండి, నాలాగా కాదండి. వాళ్ళు ఎలా వ్యవహరించారు? ఏది వింటున్నామో, ఆది ఏది ఉండినో, ఏది వింటిమో, కనులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేని తాకి చూచినో, అన్ని రకాలుగా ఆ వాక్యంతో వీరు స్పందించారు. చెప్పండి, ఈరోజు ఈ వాక్యంతో ఎన్ని రకాలుగా నువ్వు స్పందిస్తున్నావు ఈ వాక్యంతో? వాళ్ళు చేసిన శ్రద్ధ నీకుందా? ఆరంభం నుంచి నష్టపెడతానే ఉన్నా నేను. రెండు మనసులు వద్దురా బిడ్డ, ఒక్కట జాగ్రత్తగా విను. జాగ్రత్త ఎలాగంటే, అపోస్తులు ఏ రకంగా విన్నారో, యోహాను భక్తులు ఆ జీవవాక్యంతో ఎలా వ్యవహరించాడో, ఈనాటి వర్తమానంతో మనం అలా వ్యవహరించాలరా బిడ్డ అని మీకు ఆరంభం నుంచి చెప్పుకుంటా ఉన్నాను. నిదానించి చూచుట, తడిమి చూచుట. ఏమ్మా, ఎలా వింటా? విన్నుట, కనులారా చూచుట. అంత శ్రద్ధగా ఈ వాక్యం నువ్వు వినాలి. తర్వాత కూడా ఈ రికార్డింగ్ అయినా దాన్ని కూడా మెసేజ్ కావాలంటే మీరు తెప్పించుకుని వినండి.
జాగ్రత్తగా చూడండి. ఆ సహవాసంలోకి వెళ్ళటానికి కావలసిన పరిశుద్ధత లేక పాపులంగా ఉండంగా మన పట్ల ఒక స్పష్టమైన రీతిలో యోహాను భక్తుడు కన్ఫర్మ్గా చెబుతున్నాడు, మా సహవాసంలో మీరు కూడా జాయిన్ కాబోతున్నారు. మన సహవాసం అయితే అంటున్నాడు. మన సహవాసం అయితే మనం కలిపేసుకున్నాడు ఆయన కలుపుకోవటానికి సిద్ధంగా ఉన్నాడు, కానీ కలవటానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? నువ్వు చేయవలసిన పనుల్లా వినటమే, హృదయంలో ముద్రించుకోవటమే నువ్వు చేయవలసింది, కానీ నువ్వు చేయవలసిన క్రియ లేదండి. ఇక్కడ చూడండి, మన సంతోషం పరిపూర్ణమైనట్టుగా ఈ సంగతులు మీకు రాస్తాను. మొట్టమొదటిగా ఏంటంటే, నేను నాలో పాపము లేదు, నేను కొంచెం పాపం ఉందిలే అనే మాటలు, పనికి మన మాటలు అని అబద్ధికుడుగా నువ్వు కామాక ప్రభువుని అబద్ధికుడుగా చేసే ప్రయత్నం నువ్వు చేయబాక. ఇక్కడే ఉన్నాంటే వాక్యము మనలో ఉండదంటున్నాడు. అక్కడే ఉన్నాంటే 7వ వచనంలో కాదు, 5వ వచనంలో 5 కాదు, సత్యము జరిగిపోదు. 6వ వచనం ఏముందంటే సత్యము జరిగిపోదు. సత్యము జరిగింపకుందము వాక్యము మనలో ఉండదు. సత్యము జరిపింపకుందము వాక్యము మనలో ఉండదు. ఈ కొత్తగా చేసే తప్పు, అసలే పాపులము, అవి చేసేదే కాకుండా కొత్త తప్పు ఈ వెలుగు దగ్గరికి వచ్చి, ఈ హోలీ గాడ్ దగ్గరికి వచ్చి మనం చేయకూడదు. కొత్త తప్పు చేయకూడదు. ఏంటి ఆ తప్పు అంటే, మాలో పాపము లేదని, మాలో చీకటి ఏమాత్రము లేదని, అపవిత్రత లేదని, పాపము లేదని మనం చెప్పి అబద్ధకులం కాకూడదు. చెప్పి ఆయన కూడా అబద్ధకుని చేయకూడదు. ఇది ఫస్ట్ డ్యామేజ్. రెండో డ్యామేజ్ అంటే సత్యము మనలో లేకుండా పోతుంది, వాక్యము కూడా మన ఎందుకు నిలబదు. ఈ తప్పు మనం జరిగింపకుందుముగాక. ఈ తప్పు మనము జరిగింపకుందుముగాక, జరిగించకూడదు. సో మనం ఏమై ఉన్నామో దానిని ఆయన, అయ్యా మేము పాపులు ఉన్నాయినా అని అనాలే కానీ, మంచిగా వచ్చావయ్యా, నా డ్రెస్ ఎట్లా ఉంది, వైట్ అండ్ వైట్, నేను వైట్, నా డ్రెస్ కూడా వైటే అని అబద్ధం ఆడద్దు. అబద్ధము ఆయన అబద్ధకునిగా చెయ్యొద్దు. కాన్సిక్వెంట్గా ఏమైపోతుందంటే సత్యము నీకు లేకుండా పోతుంది, వాక్యం నీ ఎందుండే అవకాశం కూడా ఉండదు. సహవాసం మనకు ఏముండదు. వద్దు, ఆ తప్పు చేయొద్దు. మరి ఏం చేయాలండి? ఎలా ఉన్నామో అలా ఉంటూ ఉండగా ఈ వాక్యము మనని ఏం చేస్తుందంటే ఆయనతో సహవాసం కలిగిన వారుగా చేస్తుంది. అదే ప్రయత్నం చేస్తున్నాడు యోహాను భక్తుడు, చేస్తున్నాడు పరిశుద్ధాత్ముడు, తన పని తాను చేస్తున్నాడు. రెండో విషయం చూడండి, 9వ వచనం. మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయడు. ఈ సహవాసంలో జాయిన్ కావాలంటే ఒకటి చేయకూడదు, ఒకటి చెయ్యాలి. చెయ్యకూడదు ఏంటంటే, నాలో పాపం లేదన్నే అనే బిల్టప్ మనం ఇవ్వకూడదు. ఇవ్వకూడదు. సమస్య లేదు, ఇవ్వకూడదు. ఇందాక చెప్పా, ఇచ్చటి వల్ల ఏమవుతుందంటే నువ్వు అబద్ధకుడివి, ప్రభువుని అబద్ధకుడిగా చేసేటతో ఆయనలో సత్యం లేకుండా ఆయన 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 చెప్పడం ద్వారా మనలో సత్యం ఉండదు, అలాగే వాక్యం కూడా ఉండదు అనే డ్యామేజ్ జరిగిపోతుంది. ఏది చేయకూడదుగా ఈ రకంగా చేస్తే. మరి చేయాల్సింది ఏంటండి అంటే, రెండోది, అది 9వ వచనంలో చదివింది. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేస్తాడో చేయడో అనే ఆలోచన తెల్లవారుజాము 4:30 వచ్చింది నాకు. ఇంత విస్తారమైన పాపములు చేసే ఈ మానవాళిని 24/7 క్షమించుకుంటా పోతానే ఉంటాడా?
మేము చేస్తానే ఉంటాం, నువ్వు క్షమించుకుంటూ పోతానే ఉంటావా? ఇది నెవర్ ఎండింగ్ ప్రాసెస్సా? ఎప్పుడొకప్పుడు, ఎందుకంటే మనకు ఒక అనుభవం ఉంది. నాకు ఆలోచన రావడానికి కారణం భక్తిహీనం అనుకోమాకండి, ఆ విశ్వాసంతో నేను జీవిస్తున్నాను. వాస్తవంగా ఈరోజు వాడబడుతున్నా అంటే ఆ విశ్వాసమే నేను వాడబడేలాగా చేస్తుంది. కానీ మీకు అర్థం అవడం కోసం కొన్ని తప్పులు నా మీద చేసుకుంటున్నాను నేను. అంతులేని విధముగా ఈ పాపములు ఇలా చెప్పుకుంటూ పోతా అంటే ఆయన క్షమించుకుంటూ పోతూ సమస్త దుర్నీతి నుంచి, అపవిత్రత నుంచి మనం విడుదల కలగజేసి మనం పవిత్రులుగా చేస్తారా అంటే ఈ కన్ఫర్మేషన్ 100% నమ్మొచ్చా? ఎందుకంటే కొంతమంది ఏమో విపరీత పాపులు ఉంటారండి. తెలుసా మీకు విపరీత పాపాలు చేసే ఉంటారు? మారని చెడ్డ స్వభావంతో ఏకరీతిగా దేవునికి ఆయస్కరంగా జీవించేవాడు ఉంటారు. పాపం అలా టన్నుల కొద్ది పెరిగిపోతూ ఉంటుందట, అట్లా పెరిగిపోతూ ఉంటుంది. కొంతమంది బుద్ధిమంతులు ఉంటారండి, ఎక్కడ ఉంటారుగా ఆడపోతారప్ప, వాళ్ళు తక్కువ పాపాలు చేస్తూ ఉంటారు. ఈ తక్కువ చేసే వాళ్ళని సకల దుర్నీతి నుంచి పవిత్రంగా చేస్తాడు. ఎక్కువ పాపాలు అంటే అన్ఇమాజినబుల్, ఊహించడానికి కూడా అందరంత భయంకరమైన పాపస్థితిలో ఉన్న వారిని కూడా సకల దుర్నీతి నుంచి పవిత్రంగా చేస్తాడా? ప్రశ్న నెట్లో వేశారు, గూగుల్లో సెర్చ్ చేశారు. అసలు ఏంటి ఆయన, నేను కృప పొందుకున్నాను, క్షమించబడ్డాను, ఎప్పుడు కొన్ని డిసప్పాయింట్ కాలేదు, కానీ నాకంటే 100 రెట్లు పాపస్థితి కలిగిన వాడు ఎవడైనా ఉంటే వాడి పరిస్థితి ఏంటి? వాడికంటే 1000 రెట్లు పాపస్థితిలో ఉన్న వాడి యొక్క పరిస్థితి ఏంటి? యేసు ప్రభు ఆ వ్యక్తులతో ఎలా డీల్ చేస్తాడు? నాకైతే విశ్వాసం ఉంది. సకల దుర్నీతి నుంచి, పాపస్థితి నుంచి ఆయన దగ్గర అయ్యా నాయనా అని వేడుకుంటే ఆయన క్షమిస్తాడని నమ్మకం నాకున్నదిలే, లేదని కాదండి, నాకు అవసరం లేదు, ఏమాత్రం డౌట్ లేదు. కానీ అనుమానాస్పదల కొరకు, ఎందుకంటే నీ వాక్యం చెబుతా ఉండగా ఎవరైనా ఘోరపాప ఉన్నాడు అనుకోండి, అయ్యగారు నీది వేరు, సంఘాన్ని వేరండి, నాది వేరండి. నేను ఎప్పుడు చిన్నప్పటి నుంచి సంఘంలోకి వచ్చినప్పటి నుంచి సంఘం అంతటినీ వేరుగా చూసుకుంటాను, నన్ను నేను వేరుగా చూసుకుంటాను. వాళ్ళందరినీ పరిశుద్ధంగా ఎంచుతా, నేను ఘోరపాపిగా ఎంచుకుంటా ఉంటా. వాక్యం దైవజనులు ఎక్కడ ఏ చెప్పినా కానీ అది వాళ్ళకైతే బాగానే ఉంటుంది, కానీ నా సంగతి ఏంటి అని ఆలోచించుకుంటా ఉంటాను నేను. ఎందుకంటే నేను ఏమైనానో నాకు తెలుసు కాబట్టి. యేసుప్రభు యొక్క క్షమాపణ వాళ్ళ విషయంలో కరెక్టేనే, నా విషయంలో కూడా కరెక్టేనా? నన్ను క్షమిస్తాడా అనుకుంటా. విశ్వాసంలో 20 సంవత్సరాలు గడిపాను, 25 సంవత్సరాలు గడిపాను. 25 సంవత్సరాల్లో ఆయన క్షమించని పాపము ఒక్కటి కూడా లేదు. ఆయన నన్ను పవిత్రులుగా ప్రతి దినము చేస్తూనే ఉన్నాడండి. నేను ప్రతి దినము ఆయన దగ్గర కడగబడతాను, తెలుసా మీకు? నేను నా కుటుంబాన్ని, నాకు అనుకరించబడిన వారి గురించి ప్రతి దినము కూడా ప్రార్థన చేయడానికి, ప్రతి దినమును కడగబడిన స్థితిలో, ప్రోక్షింపబడిన స్థితిలో, సమాధానపడిన స్థితిలో దినపరిచయం ఆరంభించడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఆ దినపరిచర్య ఆరంభించడం వేస్ట్. లేకపోతే నమ్మకం ఉందిలే, విశ్వాసించాను, నా విశ్వాసాన్ని కాపాడాడు, నా పాపాలన్నీ క్షమించుకుంటా. గొప్ప ఓదార్పును, గొప్ప ధన్యతను, గొప్ప విడుదలను, గొప్ప సంతోషాన్ని కలగజేశాను, జీవింపు చేశాడు. 20 సంవత్సరాలు ఎప్పుడు ఆశపరచను నా ప్రభు. అరే దీన్ని క్షమించడం నా వల్ల కాదురా. ఎందుకంటే మనమైతే మనం ఏమైనా క్షమించమని వచ్చినప్పుడు సర్లే అలాగే పో,
పోవయ్యా అలాగే చెప్పా కదా అంటాం. అంటే క్షమించాము అని అని ఇప్పుడు త్వరగా పో నా ముందు నుంచి పో అంటాం. క్షమించినప్పుడు వాడు ఎలర్జీగా ఎందుకు కనిపిస్తాడు నీకు? క్షమించినప్పుడు వాడికి ఎలర్జీగా ఎందుకు కనిపిస్తున్నాడు? అది ఇంకా ఎలర్జీగా కనిపిస్తున్నాడంటే నీ ఉదయంలో క్షమాపణ చేయలేదన్నమాట. అలాగే ఎవరికి నా పోయి తగ్గించుకుని అయ్యా నేను క్షమించయ్యా తప్పైపోయింది. ఒక ఆయనకి తప్పు చేశాను నేను. ఆ తప్పు చేసి ఆయనకి తెలియదు పుష్పం అడిగి తప్పు చేశారని. ఒకరోజు వాక్యం నన్ను సంధించినప్పుడు వెళ్ళిపోయి అయ్యా ఈ తప్పు చేశాను అయ్యా అని చెప్పాను. ఆ రోజు ఈ రోజు నాతో మాట్లాడాల. హలో, నేను అనుకున్నాను అయ్యా చెప్పకుండా ఉండే బాగుండేదే, ఒప్పుకుండా ఉండే బాగుండేదే. నేను చేసిన తప్పని తెలియదు, అనవసరంగా పోయి చెప్పుకుని సహవాసం కట్ చేసేసుకున్నా. నేను ఫ్రెండ్షిప్ పోయింది, మాటలు పోయింది. అయినా బాధలేదు. చేసిన పాపాలు, చేసిన తప్పిదాలు, చెప్పిన అబద్ధాలన్నీ కూడా ఏం చేయాలంటే మనము ఒప్పుకోవాలి. దేవుని దగ్గర ఒప్పుకోవాలి, మనుషుల దగ్గర తగ్గించుకుని ఒప్పుకోవాలి. అవునయ్యా తప్పు చేశాను. ఒకటి చేయకూడదు, ఒకటి చెయ్యాలి. నాలో పాపము లేదని అనకూడదు. అదే సమయంలో చేసిన ప్రతి పాపము కూడా ఆయన దగ్గర ఒప్పుకోవాలి. ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కాబట్టి మన క్షమిస్తాడని వాక్యం రాయబడింది. నెట్లో సెర్చ్ చేస్తే అసలు యేసుప్రభు అంటే ఏంటో తెలిసిన విషయాలు చాలా ఉన్నాయండి. కానీ ఒకసారి చదువుతుంటే చాలా సంతోషం అనిపించింది. ఓహో, అందుకు క్షమిస్తావా? ఆయన మైండ్ సెట్ వేరండి. అసలు ఆయన ఆలోచన పాపితో వ్యవహరించే విధానమే టోటల్లీ డిఫరెంట్. మన ఊహకి అందనటువంటి వాడు యేసయ్య. ఆయన ప్రేమ అందనది మనకి, ఆయన క్షమని హృదయాన్ని మనం అర్థం చేసుకోలేనిది. ఎంత ఎరిగినా ఇంకా ఎరగంది ఎంతో ఆయనలో ఉన్నదని నాకు గ్రహింపుకి వచ్చింది. దేవుని బిడ్డ, ఏ పాపమును ఈ దినమును నువ్వు ఒప్పుకుంటున్నావో ఆ హోలీ గాడ్ సహవాసంలోకి వెళ్ళటానికి, ఆ పరిశుద్ధ దేవునిలో నీవు కూడా వెళ్ళటం కోసం ఏ పాపమును యేసే దగ్గర ఒప్పుకుంటున్నావో ఆ పాపములకు మూల్యము అప్పటికే ఆయన చెల్లించి ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. నీ బ్యాంకులో రుణం అంటే ఆ రుణం కట్టి క్లియరెన్స్ సర్టిఫికేట్, నీ ఇంటిని తాకట్టు పెట్టిన డబ్బులు తీసుకున్నావు కదా, తాకట్టు పెట్టిన డబ్బులు ఇది కట్టేసేసి ఆ ఇంటి పేపర్ కూడా తీసుకుని అయ్యా ఇంటి రెంట్ కట్టాలయ్యా, ఇంటి ఫైనాన్స్ కట్టాలయ్యా, కిస్తీలు కట్టాలయ్యా, ఆ రుణం తెచ్చాలయ్యా అంటే ప్రభు అంటాడు, ఇదిగోరా బాబు రుణం తెచ్చిన పత్రం నా దగ్గర ఉంది, ఇది తీసుకుని సంతోషంగా పో. ఇన్స్టాల్మెంట్ కట్టడానికి యేసు ప్రభుని సహాయం అడిగితే రుణం తెచ్చిన పేపర్లు, ఇంటి పేపర్లే నీకు ఇస్తాడు ఆయన. సంతోషం పరిపూర్ణమైనటువంటి అది. ప్రభు మొత్తం బాధ్యత తీర్చేసావా? 15 ఏళ్లలో తీర్చాల్సిన బాధ్యత నువ్వు ముందే తీర్చేసావా? నీ జీవితకాలంలో నువ్వు చేసే ప్రతి పాపమునకు ఆయన మూల్యము చెల్లించాడు. ప్రతి పాపమును ఆయనపై మోపిపడినప్పుడు దాన్ని ఆయన భరించి దాని శిక్షను అనుభవించి నీకు విమోచనం కలగజేస్తున్నాడు. ఇవాళ క్షమించడం ఏంట్రా పడుతాయిల్లారా? ఎప్పుడూ 2000 సంవత్సరాల క్రితమే ఆయన కలువల్లో ఆ శిలువ మీద ఆ పాపములు ఆయనపై మోపబడగా, ఈనాడు మనం చేస్తున్న పాపములు ఆయనపై మోపబడగా, చేయబోయే పాపములు మోపబడగా వాటన్నిటి శిక్ష హెబ్రీయులకు రాసిన పత్రికలో చాలా చక్కగా ఉంటుంది. దాని గురించి చూడండి. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 10
12వ వచనం, 10వ అధ్యాయం లేకపోతే 10వ వచనం చదవండి. యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారి అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారియే అర్పించబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాం. ఈరోజు తండ్రి అయిన దేవునిలోనికి, కుమారుడైన దేవుని యొక్క సహవాసంలోనికి, అపోస్తుల యొక్క సహవాసంలోకి, ఆ సహవాసంలోకి మనం వెళ్ళటం కోసం ఆయన మనల్ని ముందుగానే పరిశుద్ధపరిచి ఉన్నాడు. అయితే వాక్య క్రమం ఏం చెబుతుందంటే, నీ పాపముల విషయమే నువ్వు ఒప్పుకున్నప్పుడు ఆయన నిన్ను సకల దుర్నీతి నుంచి, పాపం నుంచి విమోచించి నిన్ను పవిత్రంగా చేసి దానిలోకి ఎంటర్ అవడానికి, ఆ సహవాసంలోకి ఎంటర్ అవడానికి మార్గము సహాయం చేస్తాడు. ఇది దైవిక విధానం. ఇది దైవిక విధానం. దీని కొరకు చేయవలసింది ఆయన ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం చేశాడు. ఆయన నీ అనర్హతను అర్హతగా 2000 సంవత్సరాల క్రితమే ఆయన నీ కొరకు చేసి ఉన్నాడు. అందుకనే పాట ఉంది కదా, నాకై సమస్తము చేసి ముగించిన తండ్రిని స్తుతించెదను, నాకై సమస్తము చేసి ముగించిన తండ్రిని స్తుతించెదను. యేసయ్యా స్తోత్రములు, యేసయ్యా స్తోత్రములు, యేసయ్యా స్తోత్రములు, యేసయ్యా స్తోత్రములు. దావీదు వలెనే నాట్యమాడి తండ్రిని స్తుతించెదను, దావీదు వలెనే నాట్యమాడి తండ్రిని స్తుతించెదను. యేసయ్యా స్తోత్రములు, యేసయ్యా స్తోత్రములు. చదవమ్మా. మరియు ప్రతి యాజకుడు దినదినము సేవ చేసు పాపములను ఎన్నటికీ తీసివేయలేని ఆ బలులనే మాటి మాటికి అర్పించుచు. అది పాత నిబంధన పరిశుద్ధులు, పాత నిబంధన యాజకులు చేసేది కానీ కొత్త నిబంధన యాజకుడైనటువంటి ప్రజలకు యాజకుడైనటువంటి ప్రధాన యాజకుడైనటువంటి మెల్కీసెదెకు అయినటువంటి యేసయ్య యొక్క బలియాగం అనేది శరీరం ముందు ఒక్కమారే ఆయన బలియాగం అర్పించి ఎప్పటికీ మనము పరిశుద్ధపరచబడేలాగా ఆయన నీతి కార్యమును మన జరిగించున్నాడు. స్తోత్రం చెప్పండి. చదవమ్మా. ఈయనైతే పాపముల నిమిత్తమై, అందరూ చెప్పాలి మీరు కూడా, ఈయనైతే పాపముల నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠముగా చేయబడు వరకు కనిపెట్టుచు దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడాయను. ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణంగా చేసి ఉన్నాడు. దేవుని చప్పటి కొడదాం. ఈ అర్పణ చేత 2000 సంవత్సరాల క్రితం చేయబడిన ఈ అర్పణ చేత సదాకాలమునకు పరిశుద్ధపరచబడి వారిని సంపూర్ణంగా చేసి ఉన్నాడు. చేస్తాడు, రేపొద్దున చేస్తాడు, సాయంకాలం చేస్తాడు, మళ్ళా వచ్చి చేస్తాడు. సంపూర్ణంగా చేసి ఉన్నాడు. అంటే ఎవరు దీన్ని విశ్వసిస్తే, ఏ అభ్యంతరము లేకుండా విశ్వసిస్తే ఆ వాక్యం యొక్క నెరవేర్పు కలుగుతుంది. ఏ వాక్యం యొక్క నెరవేర్పు? ఇందాక యోహాను భక్తులు చెప్పాడే, మన సహవాసమైతే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. మన సంతోషము పరిపూర్ణమగుటకై ఈ విషయాలు మేము తెలియజేస్తున్నాము. ఏమండి, ఏమన్నా చేసింది మనం ఉందా ఇక్కడ? ప్రభు చేసిన దాన్ని విశ్వసించి
హోలీ గాడ్తో హోలీ పీపుల్గా ఆయనతో మమేకమై ఒకే